హలో ఎవ్రీవన్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నైట్ ఈవినింగ్ లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పటి వరకు మీరు చదివింది రివైజ్ చేసింది చాలు. నా అడ్వైజ్ ఏమంటే ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఏమీ టచ్ చేయకండి, జస్ట్ రిలాక్స్డ్గా ఉండండి. ఎందుకంటే ఎంత చదివినా సిలబస్ కంప్లీట్ అవ్వదు. మీరు ఎంత చదివినా ఏదో చదవాల్సింది ఉంది అనే భావన ఎవరికైనా వస్తుంది, ఎవరు కంప్లీట్ చేయలేరు. జస్ట్ స్టే కామ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, నేను రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే మీరు ఎంత చదివారు అన్నది కాదు, మీరు చదివింది ఎగ్జామినేషన్లో అప్లై చేయగలిగారా లేదా అని. మీరు అప్లై చేయాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మెంటల్ స్టేటస్. మీరు ఎంత కామ్గా ఉంటే అంత బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. కామ్గా ఉండాలంటే స్ట్రెస్ ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు నైట్ నిద్ర, ప్రాపర్ స్లీప్ ఉంటే మీ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దో ఇట్ ఈస్ 90 minutes. చాలామంది చాలా జర్నీలు చేసుకొని ట్రావెల్ చేసి వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ థింగ్. మైండ్ యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ 6 తర్వాత ఏమీ లేకుండా కొంచెం కామ్ డౌన్ అవ్వండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఐ అండర్స్టాండ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్, ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది. జస్ట్ కామ్ డౌన్. ఎవ్వరూ కంప్లీట్ సిలబస్ చదవలేరు. ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఇంకొంచెం చదువుంటే బాగున్ను, ఇంకొంచెం ముందు స్టార్ట్ చేసి ఉంటే బాగున్ను, అందరం అనుకునేదే ఇది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్, ఏం వరీ కావద్దు. మీరు ఉన్న నాలెడ్జ్ని అప్లై చేయాలి అంటే మీరు కామ్ డౌన్ అవ్వాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, ప్రాపర్గా నిద్రపోవాలి, ఫుడ్ తీసుకోండి, పడుకోండి, త్వరగా లేగండి. నా జర్నీస్ చేసి వెళ్ళేవాళ్ళు కొంచెం ముందే బయలుదేరండి. చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ట్రాఫిక్స్ వల్ల లేట్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలామందికి ఉన్న ప్లేస్ నుంచి బాగానే దూరంగా సెంటర్స్ వచ్చాయి. జర్నీ వల్ల స్ట్రెస్ రాకూడదు. మనకి ఎగ్జామ్ స్ట్రెస్ఫుల్ అంటే మనం దానికి స్ట్రెస్ యాడ్ చేయకూడదు, జర్నీ వల్ల స్ట్రెస్ రాకూడదు. రెండు ఈరోజు ఈవినింగే రేపు తీసుకెళ్లాల్సిన డిసైడ్ చేసుకోండి. రెండు తీసుకెళ్ళాలి. ఒకటి మీ కాల్ లెటర్, ఆ హాల్ టికెట్లో 2 ఫాయిల్స్ ఉంటాయి. ఒకటి స్టూడెంట్ ఫాయిల్, 2 ఆర్ఆర్బి ఫాయిల్, 2 తీసుకెళ్ళాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆర్ఆర్బి ఫాయిల్ మీద మీ ఫోటోని పేస్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఏముందంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏ ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో పేస్ట్ చేయండి అని అడిగారు. ఆ ఫోటో లేకపోయినా రీసెంట్ ఫోటో పేస్ట్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళకి ఇంపర్సనేషన్ జరగకుండా చూడాలంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు రాకుండా చూసుకోవాలి. ఎలా చూస్తారు వాళ్ళు? ఫోటోతో మిమ్మల్ని కంపేర్ చేయాలి. రీసెంట్ ఫోటో పేస్ట్ చేయండి. అక్కడ వాళ్ళతో ఏమీ ఆర్గ్యూ చేయొద్దు. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారు. ఎగ్జామ్ మనం వెళ్ళేటప్పుడు మనల్ని చెక్ చేసేవాళ్ళు కానీ జస్ట్ దే ఆర్ ఫాలోయింగ్ దర్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఏమీ చేయొద్దు. మనం ఒక్కరమే కానీ మనలాంటి 100 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, చూడాలి. వాళ్ళు మార్నింగ్ 6 నుంచి ఉంటారు, ఇరిటేషన్ ఉంటుంది. డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. మనం పట్టుకెళ్లాల్సినవి 2. ఒకటి ఈ ఆర్ఆర్బి ఇచ్చిన హాల్ టికెట్, 2 ఐడి ప్రూఫ్స్ 2 తీసుకురమ్మన్నారు. ఎందుకు అంటే మెజారిటీ అందరికీ ఆధార్ ఐడి కార్డు ఉంటుంది, కానీ ఆధార్లో ఫోటో ఎలా ఉంటుంది? ఎప్పుడో చిన్నప్పుడుదో లేదా ఇప్పుడు తీసినా అదొక విచిత్రమైన ఫోటోలు పడతాయి ఆధార్లో. ఆ ఫోటో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి రీసెంట్ మీ ఫోటో ఉన్న ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళమని అడుగుతారు. అందుకు 2 ఐడి కార్డులు పెట్టండి, 2 ఒరిజినల్సే పెట్టుకోండి. ఒరిజినల్సే అడుగుతున్నారు. కొన్ని అంటే ఆన్లైన్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆధారు, పాన్ కార్డు తీసుకెళ్ళచ్చు, కానీ మిగతావన్నీ ఒరిజినల్సే అడుగుతున్నారు. అనవసరమైన స్ట్రెస్ క్రియేట్ చేయొద్దు, వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు. పట్టుకెళ్లాల్సినవి ఇవే. వాళ్ళు ఇచ్చిన హాల్ టికెట్, స్టూడెంట్ ఫాయిల్, ఆర్ఆర్బి ఫాయిల్ ఉన్నది, ఏమీ రాయదు, ఓన్లీ ఫోటో పేస్ట్ చేయండి అంతే. మిగతావన్నీ ఎగ్జామినేషన్లో చేయాలి. 2 ఫోటో ఐడి ప్రూఫ్స్ అంతే. ఏవి తీసుకెళ్ళద్దు, తీసుకెళ్ళినా వాళ్ళు అలౌ చేయరు. నేను అటెండ్ అయిన ప్రతి అయాన్ డిజిటల్ సెంటర్లోనే లాకర్ ఫెసిలిటీ ఉండింది. అంటే మోస్ట్లీ మీ అన్ని సెంటర్స్లో లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో మీ పెన్స్, మీ వాలెట్స్ అన్నీ పెట్టేయాలి. అందులో ఏవి అలౌ చేయరు. కానీ అండర్స్టాండ్ దిస్, ఒక సెంటర్లో చాలామంది ఉంటారు, లాకర్ ఫెసిలిటీకి ఒక పెద్ద క్యూ ఉంటుంది. మీరు లేట్ అయ్యే కొద్దిగా క్యూ పెరుగుతూ ఉంటుంది, మనకే స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అందుకే వెల్ ఇన్ అడ్వాన్స్ వెళ్ళిపోవాలి. 1.5 hours ముందు ఎందుకు రమ్మన్నారు అంటే ఇవన్నీ అవాయిడ్ చేయడానికే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండడానికి. వెల్ ఇన్ అడ్వాన్స్ వెళ్ళండి, ఇవన్నీ పెట్టేసేయండి. ఎగ్జామ్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. మార్నింగ్ కూడా నా సజెషన్ కొంచెం లైట్గా ఏదో ఒకటి తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మన బ్లడ్లో గ్లూకోజ్ ఉంటేనే బ్రెయిన్ పనిచేస్తుంది. ఫుడ్ ఏం లేకుండా మార్నింగ్ షిఫ్టే కదా నేను రాసేస్తాననే పొరపాటు చేయొద్దు. ఆ 90 minutes మీ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయాలంటే ఫుడ్ కావాలి, గ్లూకోజ్ కావాలి, గ్లూకోజ్ నుంచి ఏటీపీ రావాలి, ఏటీపీ ఉంటేనే న్యూరాన్స్ వర్క్ చేస్తాయి. డీపోలరైజేషన్ కావాలంటే సోడియం పొటాషియం పంప్ పనిచేయాలి. సోడియం పొటాషియం పంప్ పనిచేయాలి అంటే అది ఏటీపీ డిపెండెంట్ పంపు. మనకి డీపోలరైజేషన్ రీపోలరైజేషన్ అవ్వాలంటే ఈ సోడియం పొటాషియం పంప్ వర్క్ చేస్తే కానీ రీపోలరైజేషన్ కాదు. అండర్స్టాండ్? కాబట్టి గ్లూకోజ్ ఉండాలి. బ్రెయిన్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ. హ్యావ్ సమ్ ఫుడ్, మార్నింగ్ అయినా ఏ టైం అయినా, రైట్? ఇవి గుర్తుంచుకోండి. కేవలం మీరు తీసుకెళ్లాల్సినవివే, దేనికి ఆర్గ్యూ చేయొద్దు. మ్యాక్సిమం మీ ఏమీ ఆర్నమెంట్స్ ఏమీ లేకుండా చూసుకోండి. కేవలం
హాల్ టికెట్ 2 ఐడి కార్డులు తీసుకెళ్ళి ఇంకేం వద్దు. మిగతా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి మిగతా బిలాంగింగ్స్ అనేది. దట్ వుడ్ బి గుడ్ ఎనఫ్. ఏం జరిగినా అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బి సాల్వ్. ఫోటో ఇదే పట్టుకెళ్ళాలని నన్ను ఆపేస్తారు. వాళ్ళేం అక్కడ మనల్ని ఆపేయడానికి లేరు. దే ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ. సో రిక్వెస్ట్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఐ హోప్ దీస్ ఆర్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.